చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదాం అనుకుంటుమా? పట్టణమందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరకన కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదము రండి. వారు మనను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనల్ని చంపినా చావదు. కాబట్టి ప్రియులారా, వారి యొక్క నిర్ణయం, వారు కలిగి ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ నలుగురు అనగా అవునండి ఊరికి దూరముగా ఉంటున్నటువంటి వారు, కుష్టి వ్యాధి చేత సమాజము చేత వెలివేయబడ్డటువంటి వారు, సమాజంలో ఉన్న పరిస్థితులే బహు ఇబ్బందికరముగా ఉంటుంటే ఇక ఈ దుర్భరుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటున్నది అనే విషయం మనం ఎరిగినటువంటి వారముగానే ఉంటుంది. కాబట్టి ఆ బలహీనులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏమిటంటే మనము ఎక్కడున్నా చనిపోతాం. కాబట్టి ఇక్కడ ఊరకనే కూర్చున్నా చచ్చిపోతాం. అయితే పట్టణంలోనికి వెళ్దారంటే అక్కడ క్షేమమే, అక్కడ చనిపోతాం. చావు అనేది నిశ్చయము గనుక మనము సిరియనుల దండుపేటలోనికి పోదాం. వారు బ్రతకనిచ్చిన బ్రతుకుదారి, లేకపోతే చావు. కాబట్టి ప్రియులారా, వారి యొక్క నిర్ణయం అవునండి, బ్రతకనిస్తే బ్రతుకుదాం, అవునండి చంపివేస్తే చచ్చిపోతాం. కాబట్టి వారు ఎట్టి నిర్ణయాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అవునండి, భక్తులు అట్టి నిర్ణయాన్ని కలిగినటువంటి వారిని మనము గమనించగలుగుతాం. పౌలు భక్తుని యొక్క నిర్ణయం కూడా మనం ఎరిగినటువంటి వారమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైనా పర్వాలేదు, చావైతే మేలు అని అంటారు. కాబట్టి రక్షింపబడ్డటువంటి ఆయన పిల్లలమైనటువంటి మన నిర్ణయం కూడా అవునండి కృపను, సమృద్ధిని, స్వాధ్యాన్ని పొందుకొని వారముగా ఉండు నిమిత్తము మన నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉండాలో మనం తప్పక గ్రహించవలసినటువంటి వారమై ఉంటుంది.